అల్వాల్లో క్యాటరింగ్ వ్యాపారి హత్య కేసు రహస్యాన్ని అల్వాల్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఇంట్లో పనిచేసే వ్యక్తి యజమాని ఇంటిపై కన్నేసి సంపదను దోచుకెళ్లేందుకు వేసిన పథకంలో భాగంగా యజమానిని హత్య చేసినట్లు పేట్ బషీర్బాద్ ఏసీపీ రాములు వివరాలను మీడియాకు వెల్లడించారు. అమౌంట్ ఏమో రికవర్ కాలేదండి. ఈ దీంట్లో ఎంత అనేది చెప్పలేదు. ఇప్పుడు బొయ్యిలో నడితే లిస్ట్ తీసుకొని మేము ఎంత పోయింది అనేది అక్కడ పోయి రికవర్ చేసుకోవడానికి ఇప్పుడు మళ్ళీ రిమైండ్ చేస్తే ఇవ్వడం మళ్ళీ కస్టడీకి తీసుకొని రిమైనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం. కంప్లైంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరు ఇక్కడ లేరు. అప్పుడు వాళ్ళ గోల్డ్ ఎన్ని తులాలా అని చెప్పేసి ఉంటుంది. 3.5 తులాస్ 3.5 తులాస్ పోయిందని చెప్పేసి కంప్లైంట్. మోటివ్ ఓన్లీ డబ్బుల గురించి ఆయన పగలు ఏం లేదు, కక్షలు అని ఆయన సంపాదన లేదు. ఓన్లీ డబ్బుల గురించే. డబ్బులు ఆయనకు క్రెసెస్లో ఉన్నాడు కాబట్టి ఎట్లాగో డబ్బులు సంబంధించి బయట అయితే సంపాదించడం ఎక్కువ అవసరం ఆయనకు. కాబట్టి దాంట్లో వచ్చి ఈయనను చంపేసి తీసుకుపోదామనే ఉద్దేశం. అంటే ఈ ఓనర్ కదా, వీళ్ళు మాస్టర్ అవుతాడు. మాస్టర్ కాబట్టి డబ్బులు ఇప్పుడు వాళ్ళ ట్రాన్సాక్షన్ కూడా అతనికి తెలుసుంటుంది, ఎంత వస్తుంది ఎంత పోతుందని చెప్పేసి. అయితే ఆయనకు పక్కాగా తెలుసు 2 లక్షల పైన బ్యాంకులు ఉన్నాయని చెప్పేసి ఆయనకు తెలుసు. అందుకని ముందు బ్యాంక్ దాని మీద అటాక్ చేశాడు. తర్వాత అదే మనకు పట్టించడం జరిగింది. ఈ చాకచక్యంగా చేసేసి ఈ సెన్సేషనల్ కేసు వీళ్ళు పట్టుకొని రావడం జరిగింది. దానివల్ల దీనికి వీళ్ళ గురించి మన ఏదైతే అక్యూజులు ఒక్కడే ఉన్నారు. మన ముందు వాళ్ళ బాటిల్ అక్కడ సీన్లో చూస్తే 2-3 ఉన్నదని చెప్పేసి అనుకున్నాం, కానీ ఒకడే ఉన్నాడు అక్యూజులు, ఇంకెవరు లేరు. దానివల్ల కొద్దిగా డిలే అయింది. ఇంకెవరు ఉంటే తొందరగా వచ్చేది. మద్యం తాగించేసి పడేసి నెలకేసి కొట్టాడు తలకాదు. చంపేసి వెళ్ళిపోయింది. ATM కార్డు ప్లస్ బంగారం ప్లస్ సైకిల్ మోటార్ కూడా తీసుకుని వెళ్ళిపోయారు ఫోన్తో సహా. 3 డేస్ తర్వాత ఎవరు రాలేదు, ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు. పైన రెండుకున్న వాళ్ళు వీళ్ళకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్మెల్ వస్తుందని చెప్పేసి అంత లోపల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. టీవీ కూడా ఆన్లో ఉంది, అట్లా రన్ అవుతూ ఉంది. వాళ్ళకి చూసి డోర్ ఓపెన్ చూస్తే డీకంపోజ్ స్మెల్ వస్తుంది. చెక్ చేసుకుంటే ఈ విధంగా పోలీసులు కంప్లైంట్ ఇస్తే మనం వెళ్ళేసి దాని కేసు రిజిస్టర్ చేసుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.